ఇన్స్టెంట్ రాగి దోశ ఎపిసోడ్ 3. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ రాగి ఫ్లోర్, 2 స్పూన్ సూజీ రవ్వ, రుచికి తగినంత సాల్ట్, 1/2 కప్ మజ్జిగ అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశ బ్యాటర్ లా కలుపుకోవాలి. పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని దోశలా వేసుకొని పైన ఆయిల్ అప్లై చేసి 2 మినిట్స్ కుక్ చేసుకొని దోశని తీసేసుకోవటమే. ఇది రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకవైపు కాలిస్తే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోండి. దీంతో టమాటా చట్నీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ క్విక్ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింపుల్ అండ్ హెల్తీగా ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి ఉప్మాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్లోనికి వెళ్తే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు, జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కారానికి తగినంత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన టొమాటో వేసి 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించాక 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని 3 కప్పుల వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే హెల్తీ రాగి ఉప్మా రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమోగ్లోబిన్, ఐరన్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్న వారు రోజుకొక లడ్డు తిన్నారంటే టాబ్లెట్కి పని లేకుండా హెల్తీగా రికవరీ అవ్వవచ్చు. మరిన్ని బెనిఫిట్స్ ఉన్న రాగి చిమ్లీ లడ్డూని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోనికి వెళ్తే 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ అవిసె గింజలు వేసి చిటపట అనేంత వరకు 4-5 నిమిషాల వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కప్ పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని 1 స్పూన్ బాదం, 1 స్పూన్ జీడిపప్పు వేసి వీటిని కూడా 3-4 నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో 1/2 కప్ రాగి పిండి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి, లేదంటే కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని 1.5 కప్ బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను ఆర్గానిక్, నార్మల్ 2 కలిపి వేసుకుంటున్నాను. అలాగే రాగి పిండి, యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బాదం, జీడిపప్పును వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. పుచ్చగింజలు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపి నెయ్యి కావాలంటే వేసుకొని లడ్డూలా చుట్టుకోండి. అంతే అండి, హెల్తీగా టేస్టీగా ఉండే రాగి చిమ్లీ లడ్డు రెడీ.